శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. శ్రీ పార్వతీ పరమేశ్వరాభ్యా నమః. ముందుగా అండి మన ఛానల్ యూట్యూబ్ ప్రేక్షకులకి తెలుగు ప్రజలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నానండి. ఇప్పుడు ఉగాది పండుగకి సంబంధించినటువంటి కొన్ని విశేషాలని నాకు తెలిసినంత వరకు కూడా మీకు తెలియజేస్తాను. ఈ 2026 సంవత్సరంలో ఉగాది పండుగ ఎప్పుడు వచ్చింది అంటే మార్చి 19వ తేదీ గురువారం మనం ఉగాది పండుగని జరుపుకుంటాం అన్నమాట. చైత్ర శుద్ధ పాడ్యమి అంటే మళ్ళా కొత్త కొత్త నెలలు ప్రారంభమవుతాయి. 12 నెలలు పూర్తి చేసుకున్నాం కదా మనము. మళ్ళా కొత్త నెలలు ప్రారంభమవుతాయి. దేనితో ప్రారంభమవుతుందంటే చైత్ర మాసంతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ చైత్ర మాసం ఏంది, ఈ మాసానికి చైత్ర మాసం అనే పేరు ఎందుకు వచ్చిందంటే పౌర్ణమి చిత్రా నక్షత్రంతో కూడుకొని ఉంది కాబట్టి ఈ మాసానికి చైత్ర మాసం అనేటువంటి పేరు వచ్చిందనమాట. ఈ చైత్ర వైశాఖ మాసంలో ఏం ఋతువు అంటే వసంత ఋతువు అనమాట. కాబట్టి వాతావరణం అంతా కూడా ప్రకృతి అంతా కూడా విచిత్రమైన రంగులతోటి శోభాయమానంగా చాలా మనోహరంగా సుందరమయంగా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. కాబట్టి చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఈ ఉగాది పండుగని ఎందుకు జరుపుకుంటాము అంటే బ్రహ్మదేవుడు సృష్టిని ఈరోజే ఆరంభించాట. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుందన్నమాట. ఇంకా ఈ ఉగాది పండుగ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే షడ్రుచుల సమ్మేళనం. 6 రుచులతోటి మనం ఉగాది పచ్చడిని అంటే ఉగాది ప్రసాదాన్ని తయారు చేస్తాం అనమాట. అది మనకు దేనికి సంకేతాన్ని ఇస్తుందంటే మన జీవితంలో వచ్చేటువంటి కష్ట సుఖాలన్నింటినీ కూడా సమానంగా తీసుకోవాలి అని చెప్పేసి మనకి ఒక బోధిస్తుంది అనమాట ఈ ఉగాది పచ్చడి యొక్క అంతరార్థం అనమాట. ఇంకా ఈ ఉగాది పండుగ అనగానే మనం చేసేటువంటిది ఈ ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించడం, పంచాంగ శ్రవణం చేయడం. ముఖ్యంగా ఈ రెండు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఉగాది పండుగ అనగానే ఈ రెండు గుర్తొస్తాయి అన్నమాట. కాబట్టి ఈ సంవత్సరం మనకి ఈ చైత్ర శుద్ధ పాడ్యమి తిథిన ఎప్పుడు వచ్చింది అంటే 2026 సంవత్సరం మార్చి 19వ తేదీ గురువారం పాడ్యమి తిథి ఉదయం 6:53 ప్రారంభం అవుతుందండి. ఎందుకంటే మనకు ఉదయం సూర్యోదయంతో అమావాస్య ఉంటుంది. కానీ మనకి పాడ్యమి తిథి ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే 6:53 ప్రారంభం అవుతుంది అనమాట. తెల్లవారి శుక్రవారం చూద్దామంటే తెల్లవారుజామున 4:50 అంటే సూర్యోదయంతో అసలు తిథి లేదు. కాబట్టే మనం మార్చి 19వ తేదీ గురువారమే ఈ ఉగాది పండుగని జరుపుకుంటాం అన్నమాట. కాబట్టి ఈ సంవత్సరం ఈ విశ్వావసనామ సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్తగా వచ్చేటువంటి పరాభవనామ సంవత్సరానికి అందరం కూడా స్వాగతం పలుకుతున్నాం అనమాట. కాబట్టి ఈ సంవత్సరం పేరేంటి అంటే శ్రీ పరాభవనామ సంవత్సరం. ఇంకా ఈ ఉగాది ప్రసాదంలో ఈ ఉగాది పచ్చళ్ళు అందరికీ వాడుక భాషలు ఎక్కువగా ఉగాది పచ్చడి అంటూ ఉంటారండి. కానీ ఇది ఉగాది ప్రసాదం అనమాట. దాంట్లో ఉండేటువంటి మనం కలిపేటువంటి పదార్థాలు ఏంటంటే మెయిన్ వేప పువ్వు అనమాట. ఈ వేప పువ్వు దేనికి సంకేతం అంటే మన జీవితంలో వచ్చేటువంటికి కొన్ని బాధలు చాలా చేదుగా కూడా ఉంటాయన్నమాట. అదేవిధంగా ఆ బాధకి దానికి సంకేతం వేప పువ్వు అనమాట. బెల్లం అనేటువంటిది తీపికి సంతోషానికి అనమాట. అదేవిధంగా చింతపండు ఏంటంటే పులుపు. చింతపండు ఎట్లా ఉంటుంది? పులుపు ఉంటుంది. అది దేనికి సంకేతం అంటే త్యాగానికి సంకేతం. ఒక్కొక్కటి చెప్పారు. వేప పువ్వు ఏమంటే చేదుగుంటుంది, కానీ అది దేనికి సంకేతం అంటే బాధకి, మన జీవితంలో వచ్చినటువంటి కష్టాలకు సంకేతం. బెల్లం చాలా తీయగా ఉంటుంది, అది సంతోషానికి సంకేతం. చింతపండు పుల్లగా ఉంటుంది, అది త్యాగానికి సంకేతం అనమాట. మామిడి మొక్కలు ఎలా ఉంటాయంటే వగరుగా ఉంటాయి. అప్పుడే పిందెలు వస్తూ ఉంటాయి, మామిడి పిందెలు. అవి కొంచెం వగరుగా ఉంటాయి. అవేంటంటే మన జీవితంలో వచ్చేటువంటి కొత్త సవాళ్ళకి సంకేతం అనమాట. ఈ మిరియాలు కానీ కొందరు మిరియాలు వేస్తారు, కొందరు పచ్చిమిర్చి వేస్తారు అనమాట కారానికి. ఆవేశం అనమాట. అదేవిధంగా ఉప్పు, రుచి ఎన్ని వేసినా కూడా దాంట్లో ఉప్పు లేనిదే రుచి ఉంటుంది అనమాట. కాబట్టి వీటన్నిటితో కూడా ఈ షడ్రుచులతో చేసేటువంటి పచ్చడిని, ఆ ఉగాది ప్రసాదాన్ని మనం సేవించడం ద్వారా మనం కూడా మన జీవితంలో వచ్చేటువంటి కష్ట సుఖాలని కొత్త సవాళ్ళని బాధల్ని అన్నిటినీ కూడా అధిగమించాలి. వాటిని కూడా సంతోషంతో స్వీకరించాలి. అన్నీ ఉంటాయి. జీవితం అంటే ఎప్పుడు తీయగా ఉండదు, ఎప్పుడు చేదుగా ఉండదు, ఎప్పుడు ఇతరులకి త్యాగం. ఒక్కోసారి చూడండి, మనది వదులుకొని వేరే వాళ్ళ కోసం త్యాగం చేయాల్సిన పరిస్థితులు వస్తాయి జీవితంలో. కాబట్టి ఎప్పుడు ఒకే విధంగా ఉండదు, అన్నీ కలబోసుకొని ఉంటుంది అన్నమాట జీవితం అంటే. అదే మన ఉగాది
ప్రసాదం ఉగాది పండుగ యొక్క అంతరార్థం అనమాట మనకు తెలియజేస్తుంది. చూడు అదే ఇంగ్లీష్ సంవత్సరం అంటే మనం ఏముంది హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఒకరికొకరు కేకులు పూసుకుంటట్లా చేసుకుంటారు. కానీ మనం చూడండి మన పండుగలు అంటే మన సనాతన ధర్మంలో వచ్చేటువంటి ప్రతి ఒక్క పండుగ కూడా ఒక అంతరార్థంతో కూడుకొని ఉంటుంది. మనకు ఒక ఒక జీవన బోధ చేస్తుంది అనమాట. మీరు ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా ఉండాలని. కాబట్టి ఈ ఉగాది పచ్చడిని, ఉగాది ప్రసాదాన్ని సేవించడం ద్వారా మనం కూడా మన జీవితంలో ఏర్పడేటటువంటి అన్ని అనుభవాల్ని కూడా స్వీకరించాలని సందేశం అన్నమాట. ఇంకా ఈ ఉగాది పండుగ రోజు మనం ఏం చేస్తాం మీకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. తెల్లవారుజామునే సూర్యోదయ పూర్వమే లేచి చక్కగా మనం తలంటుకొని తలస్నానం చేసి చక్కగా నువ్వుల నూనెతో తలంటుకొని చక్కగా తలస్నానం చేసి ఇళ్ళన్నీ కూడా శుభ్రం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా మామిడి తోరణాలు కట్టుకొని చక్కగా వాకిట్లో మంచి ముగ్గులు వేసుకొని కొత్త బట్టలు ధరించి దేవాలయ దర్శనం చేసుకుంటారనమాట. ఇంకా మామూలుగా మనకు తెలిసిందే కదా, ఇంట్లో దేవుళ్ళన్నీ కూడా బాగు చేసుకొని చక్కగా ఉగాది ఈ ప్రసాదాన్ని తయారు చేసుకొని ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టేసి ఆ ఉగాది ప్రసాదాన్ని ఆ రోజు స్వీకరించిన తర్వాతనే కాఫీ కానీ ఏదైనా టిఫిన్ కానీ ఏదో ఒకటి చేస్తారనమాట ఎక్కువ మంది. ఇంకా ఈ రోజున చేసేటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి విధి ఏంటంటే పంచాంగ శ్రవణం మాట. అంటే పురోహితుల చేత పండితుల చేత ఆ సంవత్సరంలో మన యొక్క ఆదాయ ఫలాలు ఎలా ఉంటాయి, రాజపూజ్య అవమానాలు ఎలా ఉంటాయి, వాతావరణం ఎలా ఉంటుంది, ప్రకృతి ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా వినడం ద్వారా మనం రాబోయే కాలం గురించి అవగాహన అనేటువంటిది పెంచుకోవడం జరుగుతుంది అనమాట. ఇది ఎలా చెప్పడం జరిగింది అంటే ఏదో మనం రోజు ఇంకా అట్లాని దినఫలాలు, రాశి ఫలాలు, వార ఫలాలు ఇవన్నీ తెలుసుకొని ఏందో చేయాలని కాదండి. ఈ సంవత్సరం వర్షాలు ఎలా ఉంటాయి, ఈ వర్షాలు ఏ సీజన్లో ఎక్కువగా పడతాయి, అలా పడ్డప్పుడు మనం ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఏ పంటలు వేసుకుంటే మనకు అనుకూలంగా ఉంటాయి, అలాంటివన్నీ కూడా ప్రకృతిలో వచ్చేటువంటి ఈ మార్పులు. ఒక్కోసారి చూడండి ఈ సంవత్సరం వర్షాలు చాలా తక్కువ అని చెప్తారు, అలాంటప్పుడు ఎలాంటి పంటలు వేసుకోవాలి, లేదు వర్షాలు ఎక్కువ ఈ నెలలో అని చెప్తుంటారు, అప్పుడు ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడానికే మనం పంచాంగ శ్రవణం చేయాలి. అంతేగాని ప్రతిరోజు దినఫలాలు, వార ఫలాలు కాదు. ఇవన్నీ సహజంగా జీవితంలో కష్టాలు నష్టాలు అనేటువంటివి వస్తూ ఉంటాయండి. ప్రతిరోజు కూడా అలా చూసుకోకూడదు. ఎప్పుడో ఒకసారి జీవితంలో మరి మనం భరించేటువంటి కష్టాలు నష్టాలు సంభవించినప్పుడు చూసుకోవడం సహజం అనమాట. ఇది పంచాంగ శ్రవణం అనేటువంటిది దేనికి తెలియజేస్తుందంటే రాబోయే కాలమాన పరిస్థితుల గురించి మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఏ విధానాలను పాటించాలి, ఎలాంటి పంటలు పండించాలి, వీటన్నిటికి సంబంధించి మనకి ఒక సంకేతాన్ని ఇస్తుందన్నమాట. ఏ ఉపద్రవాలు ఉంటాయి, ఫలానా ప్రాంతంలో వరదలు వస్తాయంటారు. మనం అలాంటప్పుడు ఎక్కడికైనా సరే ఈ పుణ్యక్షేత్రాలు ఇలాంటి దర్శించాలని పెట్టుకుంటాం. ఓహో ఇలాంటప్పుడు మనం వెళ్లకుండా ఉండడమే మంచిది. ఒకప్పుడు చూసాం కదా, కేదార్నాథ్లో విపరీతమైనటువంటి వరదలు వచ్చి అందరూ కొట్టుకోపోయారు, కొన్ని వేల మంది చనిపోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఉపద్రవాలు ఫలానా ప్రాంతంలో ఫలానా చోట ఎక్కువ వరదలు వస్తాయి, ఇలాంటివి తెలుసుకోవడం ద్వారా మనం కొంచెం ముందుగా ప్రికాషన్స్ అంటే జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇంకా ఇది సాంస్కృతిక చూడండి తెలుగు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం ప్రారంభం అన్నమాట దీంట్లో. కాబట్టి ప్రకృతిలో వసంత ఋతువు యొక్క ఆరంభంతో అంత కొత్తదనము ఉత్సాహంతో కనిపిస్తుంది అనమాట మనకి ఎక్కడ చూసినా. కాకపోతే ఈ సంవత్సరం పేరులోనే పరాభవనామ సంవత్సరం కదా అని చెప్పేసి అందరూ భయపడిపోవాకండి. పరాభవనామ సంవత్సరం అనంత మాత్రాన మనకేదో అన్ని అవమానాలు జరిగిపోతాయి, పరాభవం జరుగుతుంది అని కాదండి. ఇప్పుడు విశ్వావసనామ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా ఉంది అనుకున్నాం, కానీ స్టార్టింగ్లోనే పహల్గామ్ దాడి జరిగింది. ఏం చేయగలిగామండి? ఇంకా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగింది. ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయండి. మనం ఎప్పుడు ఏం చేయాలంటే ఆ భగవన్ నామస్మరణని, ఆ భగవంతుడిని కనుక మనం పట్టుకుంటే మనల్ని ఏది కూడా, ఏ గ్రహాలు కూడా ఏది కూడా మనల్ని ఏమీ చెయ్యలేదు. జీవితంలో అదే కదా మనకి ఉగాది ప్రసాదం ప్రబోధించేటువంటి సందేశం ఏంది? జీవితంలో కష్టాలు నష్టాలు అన్నీ వస్తూ ఉంటాయి, ధైర్యంతో వాటిని ఎదుర్కోవాలి మనము. అదే కదా మనకు ప్రబోధించేటువంటి నీతి అనమాట. ఈ ఉగాది పండుగ అంతరార్థం అదే కదా. అయితే ఈ ఉగాది అనేటువంటిది ఈ రోజున ఎందుకు ఆరంభమైంది అంటే బ్రహ్మదేవుడు నిద్రిస్తున్న సమయంలో ఈ సోముకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ తీసుకెళ్లి దొంగిలించుకొని సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయాడు అనమాట. అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ధరించి ఆ సముద్ర గర్భంలో ఉండేటువంటి ఆ సోముకుడు అనేటువంటి రాక్షసుడిని చంపి మళ్ళీ ఆ వేదాలన్నింటినీ తీసుకొని బ్రహ్మదేవుడికి అప్పగించడం జరిగింది. కాబట్టి బ్రహ్మదేవుడు మళ్ళా సృష్టిని ఆరంభించింది ఎప్పుడు అంటే ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే అనమాట. అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తి వనవాసం చేసుకొని మళ్ళా పట్టాభిషిక్తుడైంది కూడా ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే అని చెప్పేసి మనకి కొన్ని పురాణాల ద్వారా
తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఇంకా అదేవిధంగా వరాహమిహిరుడు అనేటువంటి ప్రాచీన ఈ ఖగోళ శాస్త్రవేత్త మొట్టమొదటిగా పంచాంగాన్ని అందించింది కూడా ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే అని చెప్పి మనకి కొన్ని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుందన్నమాట. ఈ విధంగా ఉగాది పండుగని ఇంకా ఈ ఉగాది పండుగకి పేర్లు ఇప్పుడు మీకు చెప్పాను కదా, పరాభవ నామ సంవత్సరం అని చెప్పేసి, అలా ఈ పేర్లు రావడానికి కూడా కొన్ని పురాణ గాథలు ఉన్నాయన్నమాట. శ్రీకృష్ణుని యొక్క 16,000 మంది భార్యల్లో ఒక ఆమె సాందీపని అనేటువంటి భార్య ఉంది. ఆమెకు జన్మించినటువంటి కుమారులు 60 మంది అనమాట. ఆమె తన కుమారుల పేర్లతోటి చిరస్థాయిగా ఉండేటట్టు ఒక సంవత్సరాలుగా చేయమని చెప్పి ఆమె భర్తను వేడుకుంటే, దానికి ప్రతిగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా 60 సంవత్సరాలను అనుగ్రహించాడని చెప్పి ఒక్కటి చెప్తారు. ఇంకొక పురాణంలో ఏంటంటే నారద మహర్షి సంతానంగా ఈ పేర్లు వచ్చాయని చెప్పి ఇంకొక దాంట్లో చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా మనం చాంద్రమానాన్ని బట్టి మనం ఉగాది పండుగను చేసుకుంటాం. మనతో పాటు కన్నడిగులు చేసుకుంటారు, మహారాష్ట్ర వాళ్ళు చేసుకుంటారు, తమిళనాడు వాళ్ళు మాత్రం వాళ్ళు సౌరమానం ప్రకారం చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఇంకొంచెం లేటుగా వాళ్ళు ఉగాది పండుగని జరుపుకోవడం జరుగుతుందన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ ఉగాది పండుగని చాలా పెద్ద ఎత్తుగా, చాలా ఆడంబరంగా, చాలా గొప్పగా, చాలా సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. కాబట్టి మీరందరూ కూడా పరాభవ సంవత్సరం చెప్పి భయపడిపోయి యూట్యూబ్లో చూస్తున్నాం, ఎక్కడ పెట్టిన అబ్బా పరాభవ సంవత్సరం అట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా భయభ్రాంతులు చేస్తున్నారు. అవేవి నమ్ముకోవాకండి. మనం కలియుగ ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామి మన ఎందురున్నాడనమాట, మన దగ్గరలోనే ఉన్నాడు తిరుమలలో. కాబట్టి మనం ఎలాంటి భయాలకు లోను కాకుండా ఆ పరమాత్మను నమ్ముకుంటే ఆయనే మనల్ని అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరంలో కొత్త పనులు ప్రారంభించడం, కొత్త ప్రణాళికలు చేసుకోవడం, ఇలాంటి పనులు చేయాలి. మనం ఈ సంవత్సరంలో చేసిన తప్పులేంది మనం ఒకసారి నెమరేసుకోవాలి. ఈ విశ్వాసనామ సంవత్సరంలో మన జీవితంలో జరిగిన సంఘటనలేంది, మనకి ఎలా ఫలితాలు వచ్చాయి, మనం తప్పులు చేశాము, ఇంకా కొత్త సంవత్సరంలో అవి చేయకుండా మన జీవితాన్ని ఇంకొంచెం మనము అభివృద్ధి చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇలాంటి పనులకు సంబంధించినటువంటి కొత్త పనులు ఏదైనా సరే మనం ఎలా ప్రారంభించాలి, కొత్త ప్రణాళికలు వేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేయాలని చెప్పి మన పెద్దవాళ్ళు కూడా, మంచి పండితులు కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఇంకా ఈ ఉగాది పండుగ రోజు నుంచే మనకి వసంత నవరాత్రులు కూడా ప్రారంభమవుతూ ఉంటాయన్నమాట. ఇంకా అంటే అమ్మవారిని ఎక్కువగా పూజిస్తారు. మనకు తెలిసి ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున జరుపుకునేటువంటివి 2 నవరాత్రులు. అవి ఆశ్వీజ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి నవంబర్ వరకు శరన్నవరాత్రులు. ఎందుకంటే శరదృతువులో వస్తాయి కాబట్టి శరన్నవరాత్రులు. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవంబర్ వరకు జరుపుకునేటువంటి నవరాత్రుల్ని వసంత ఋతువులో వస్తాయి కాబట్టి వసంత నవరాత్రులు అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట. మొత్తం మీద 4 నవరాత్రులు ఉన్నాయి. కానీ ప్రజలందరి యొక్క ఎక్కువగా ప్రచారంలో ఉండేటువంటివి 2 నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో కూడా విశేషంగా అమ్మవారిని పూజిస్తారు. ఇంకా కొంతమంది గర్భ నవరాత్రులను కూడా పిలుస్తారు. అంటే శ్రీరామచంద్రమూర్తి కౌసల్య గర్భంలో ఉన్నటువంటి చివరి 9 రోజులు ఈ నవరాత్రులు అని చెప్పి చాలా విశేషంగా పూజించడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ వసంత నవరాత్రులకు సంబంధించినటువంటి విశేషాలని నేను మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను అనమాట. ఇది ఉగాది పండుగకి సంబంధించినటువంటి ఆ విశేషాలన్నమాట. ఈ ఉగాది అనేటువంటి ఫస్ట్ యుగా ప్లస్ ఆది యుగాది అనమాట. అదే కాలక్రమేణా ఉగాదిగా రూపాంతరం చెందినటువంటిది అనమాట. ఇంకా కూడా ద్వాపర యుగం అంతమయ్యి కలియుగం ప్రారంభమైంది కూడా ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే అని చెప్పి చెప్తారనమాట. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఈ నూతన సంవత్సరం, తెలుగు వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సరం, మనకు నిజమైనటువంటి నూతన సంవత్సరం ఏంటంటే ఈ ఉగాదితోటే ప్రారంభమవుతుంది అనమాట. కాబట్టి అప్పటి నుంచి ఆనవాయితీగా మనం ఈ ఉగాది పండుగని చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకోవడం జరుగుతుంది అనమాట. ఇదండి ఉగాది పండుగకి సంబంధించి నాకు తెలిసినటువంటి విషయాల్ని మీకు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా భయపడొద్దు, చక్కగా పరమాత్మను నమ్ముకోండి, ఆయనే మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు. ఉగాది ప్రసాదం యొక్క అంతరార్థం కూడా అదే. కాబట్టి మనందరం కూడా ధైర్యంగా ఉండి ఆ పరమాత్మని శరణు వేడుకోవాలి అని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.